హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్. సింపుల్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని డిజైన్ అయితే ఈ విధంగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకున్నాను. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 2 వరుసలు నిడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసలు వదిలేసుకుని 2 వరుసల దగ్గరే 3 వేసుకుని స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ వర్క్. ఫస్ట్ అయితే అవుట్ లైన్ కుట్టుకోవాలి. ఈ అవుట్ లైన్ గొలుసు కుట్టుతో కుడుతున్నాను. ఇది బేసిక్ స్టిచ్చే కాబట్టి ఎవరైనా కుట్టగలుగుతారు. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. ఇదే కాదండి, ఇటువంటి సింపుల్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. అస్సలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. స్టిచ్డ్ బ్లౌజ్ మీద వేసే డిజైన్స్ కూడా ఉన్నాయి. అవుట్లైన్ కుట్టడం అయిపోయింది కదా, నీడిల్ వెనక వైపు తింపేసుకొని ముడి వేసేసుకోవాలి. సేమ్ దారం ఇక్కడ చూడండి, లైన్స్ అయితే కుడుతున్నాను. ఇది కాశ్మీరీ స్టిచ్ అంటారు. ఈ విధంగా కుట్టాలి. ఇది కూడా సింపుల్ స్టిచ్, ఈజీగా వేసేయచ్చు. చూడండి లైన్స్ ఎలా వేస్తున్నాను. ఇలా లైన్ వేసిన తర్వాత మధ్యలో నుంచి ఈ విధంగా నాట్ లాగా పడుతుంది అనమాట. ఈ లైన్స్ అన్నీ కూడా ఈక్వల్ గ్యాప్తో వేసుకోవాలి. ఈ గ్యాప్ కరెక్ట్గా రాదు అనిపిస్తే లైన్స్ డ్రా చేసుకోండి. ఈక్వల్గా డ్రా చేసుకున్న తర్వాత అప్పుడు స్టిచ్ చేయండి. ఇంకొకటి, దారాలు ఎక్కడ తీసుకుంటున్నానని అడుగుతున్నారు కదా, ఆఫ్లైన్లోనే తీసుకుంటానండి. ఆన్లైన్లో అయితే మనకి మ్యాచింగ్ అది కరెక్ట్గా చూసుకోవడానికి అయితే ఉండదు. ఈ బ్లౌజ్ డిజైన్లో సింగిల్ దారం మాత్రమే తీసుకున్నాను. ఒక దారం ఉంటే సరిపోతుంది అనమాట. మ్యాచింగ్ని బట్టి తీసుకోండి. ఇదిగోండి లైన్స్ అయితే వేసాం కదా, థ్రెడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ కావాల్సిన కుందన్స్ అయితే తీసుకున్నాను. డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. 3 కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట. అన్ని ఒకటే షేపు, ఒకటే సైజ్ అనమాట. ఫస్ట్ అయితే వీటిని స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంటే ఒక్కొక్క బాక్స్ వదిలేసుకొని ఒక్కొక్క బాక్స్లో ఈ విధంగా పెట్టుకోవాలి. 3 కలర్స్ తీసుకున్నాను కదా, పింక్ ఒకటి, గ్రీన్ ఒకటి, గోల్డెన్ షేడ్ ఒకటి, ఎల్లోది. ఇలా ఒక్కొక్క బాక్స్ వదిలేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి మొత్తం నెక్ అంతా. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత అప్పుడు స్టిచ్ చేసుకోవాలి. చిన్న సైజు షుగర్ బీట్స్ తీసుకోవాలి. ఇవి రౌండ్ సైజు అనమాట. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసల దారంతో కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు కుందనికి అటు ఇటు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా, సింపుల్గా ట్రై చేయొచ్చు. ఎవరైనా వేసేయగలుగుతారు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.